Relative efficiency of teaching methods. A teaching method comprises the principles and methods used for instruction to be implemented by the teachers to achieve the desired learning by students. టీచింగ్ మెథడ్ అనేటువంటిది ఎక్కువగా మనం ఏం కోరుకుంటా ఉంటాము అంటే అనేక రకాలైనటువంటి విధానాలను వాడి ఏదో ఒక రకంగా పిల్లల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బయటకు తీసి వారు నేర్చుకునేటువంటి విధంగా వారు నేర్పించేలాగా చూస్తూ ఉంటాము. వారు అది బాగా అర్థం చేసుకొని వారంతటా వారే మనకిష్టమైనటువంటి విధంగా చదివి నేర్చుకుంటే అది మనకి ఎంతో సంతృప్తినిస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఒక ఉపాధ్యాయుడిగా ఏదో ఒక విధానంలో పిల్లలకి బోధించి వారికి అర్థమయ్యే విధంగా చేసి మనకిష్టమైన విధంగా ఆ పిల్లలు చదువుకోవడానికి మనకిష్టమైన విధంగా వారు ఆ కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి అనేక రకాలైనటువంటి మెథడ్స్ని వాడుతూ ఉంటారు ఈ యొక్క టీచర్స్. ద ప్రాపర్ టీచింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్స్ పర్టికులర్లీ ఎన్వైరన్మెంటల్ సైన్స్. ఓకే, సో బాగా మనం బోధించాల్సినటువంటి అవసరం ఉంది సరైన విధానంలో. అట్లాగే మరి సైన్స్లో అనేక రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో హ్యాండ్లింగ్ ఆఫ్ సైన్స్ సబ్జెక్ట్స్. ఓకే, సో సైన్స్ని చాలా బాగా జాగ్రత్తగా అర్థమయ్యే విధంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. పర్టికులర్లీ ఎన్వైరన్మెంటల్ సైన్స్, వాతావరణంలో ఉండేటువంటి దాని గురించి ఇన్ స్కూల్స్ బై క్వాలిఫైడ్ టీచర్స్. ఓకే, సో బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే బాగా చెప్పగలుగుతారు. విల్ రిజల్ట్ ఇన్ ద ట్రైనింగ్ ఆఫ్ ద మైండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, వాళ్ళు బాగా చెప్పగలిగితేనే పిల్లల యొక్క బుర్రలోకి అవి ఎక్కుతూ ఉంటాయి. ఇన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. వారి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, ప్రపంచం గురించి వారు తెలుసుకుంటూ ఉంటారనమాట. అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ది అక్విజిషన్ ఆఫ్ అప్రోప్రియేట్ స్కిల్స్. ఓకే, సో చాలా ఇంకా మంచి మంచి కళలు అనేటువంటివి నేర్చుకుంటూ ఉంటారు. అప్రోప్రియేట్ స్కిల్స్, కెపాసిటీస్ ఏదైనా చేయగలుగుతారు. కాంపిటెన్సీస్. ఓకే, సో మరి మంచి పోటీతత్వం నేర్చుకుంటారు. నెసరీ ఫర్ దెమ్ టు లివ్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, సో అలాగే నేర్చుకోవడం ద్వారా వారు జీవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సొసైటీ, సమాజానికి ఎంతో కొంత అభివృద్ధి అనేటువంటిది చేకూర్చడానికి అవసరమైనటువంటివన్నీ కూడా ఈ యొక్క టీచర్లు నేర్పిస్తూ ఉంటారనమాట. దేర్ ఈజ్ నో సింగిల్ మెథడ్ విచ్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ టీచింగ్ సిచ్యువేషన్. ఓకే, సో ఒక్క మెథడ్ని అన్ని చోట్ల నేను చెప్పేస్తాను, ఇదే మెథడ్లో చెప్తాను అంటే కుదరదన్నమాట. సో ఒక్కొక్క లెసన్ని ఒక్కొక్క మెథడ్ని వాడి చెప్పాలి. అన్ని కంటిన్యూస్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోదు. అలాగని అన్నిటికీ డెమోస్ చూపిస్తూ ప్రాక్టికల్గా చూపిస్తే సరిపోదు. ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంలో బోధించాల్సినటువంటి అవసరం ప్రతి ఉపాధ్యాయురాలకి ఉందన్నమాట.